హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా ఇన్స్టెంట్ పాస్తా. మీరు కూడా ఎలా చేసుకోవాలి ఈజీగా ఇన్స్టెంట్గా టైం లేనప్పుడు 3 ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా పాస్తా తయారు చేసుకొని ఎమ్మీగా టేస్టీగా తినచ్చు. చూసేద్దాం. ముందుగా ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని అది బౌలింగ్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పాస్తా అనేది అంటుకుపోకుండా ఉంటుంది. ఇందులో పాస్తా చూసారు కదా, మార్కెట్లో ఈ పాస్తాలో చాలా వెరైటీస్ ఉంటాయి. మిన్స్ పాస్తా ఉంటుంది, రాగి పాస్తా ఉంటుంది, మీట్ పాస్తా ఉంటుంది, అలా చాలా ఉంటాయండి. పాస్తా తెచ్చుకొని మన మన చాయిస్ అండి. పాస్తా తెచ్చుకొని ఈ రకంగా బాయిలింగ్ అవుతున్న వాటర్లోని పాస్తా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ అంతే పెట్టుకొని 2 మినిట్స్ దాన్ని బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 2 మినిట్స్ తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. 2 టమాటోస్ పేస్ట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. మన ఆప్షనల్ ఏమైనా వేసుకోవచ్చు. అండ్ మన దగ్గర పాస్తా మసాలా ఉంటే పాస్తా మసాలా వేసుకోవచ్చు. లేదు మ్యాగీ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అది లేదని మ్యాగీ మసాలా ఉంటే వేస్తున్నాను. చూసారు, ఈ రకంగా బాయిల్ అయిపోవాలి. అండ్ బాయిల్ అయిపోయిన తర్వాత దీని అంతటిని డ్రై అవుట్ చేసుకోవాలండి. డ్రై అవుట్ చేసుకోవాలి. చూసారు కదా, డ్రై అవుట్ చేశాక నేను చల్లనీళ్ళు అనేవి వేసానండి. ఎందుకంటే పాస్తా ఓవర్ కుక్ అయిపోతుంది వేడికి. సో అందుకే చల్లనీళ్ళు వేస్తే ఇలా ఇలా పట్టుకుంటే ఇలా ఇలా అవ్వాలి. అండ్ బాండి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ కొంచెం బాగా మరగాలి. ఆయిల్ కొంచెం బాగా మరగక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పాస్తాకి ఎక్కువ ఆయిల్ అనేది ఎగ్జాప్ట్ చేసుకోదండి. మనం ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిల్ పెట్టేసేదని కూడా అవసరం లేదు. అండ్ నూనె మరిగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ వేసుకోవాలండి. మనం టమాటో కచప్ చేసుకుంటున్నప్పుడే గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని మనం కారంకి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత బాగా వేపుకోవాలి. వాటిని కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. క్యారెట్ కుక్ అవ్వాలి కాబట్టి. క్యారెట్ లేదు అంటే అందులోని లాంగ్ బీన్స్ వేసుకోవచ్చు. అండ్ మామూలు బీన్స్ వేసుకోవచ్చు. మన ఇష్టం పర్పుల్ బీన్స్ వేసుకోవచ్చు. అలా ఏమైనా వేసుకోవచ్చు అండి. ఇంగ్రీడియంట్స్ పొటాటో వేసుకోవచ్చు. అండ్ పొటాటో వేసుకోవచ్చు. అండ్ బీన్స్ వేసుకోవచ్చు, మటర్ వేసుకోవచ్చు, అలా ఏమైనా వేసుకోవచ్చు. కొంచెం అదే ఆనియన్స్ ఫ్రై అయిపోయాక వీడియో లెంత్ ఎక్కువైపోతుందని దాన్ని షార్ట్ చేస్తే ఈ రకంగా వచ్చింది. చూస్తున్నారు కదా, టమాటో కచప్ వేసేసుకొని అది బాగా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, ఇది గుంటూరు కారం అండి, కొంచెం వేస్తే చాలు. కలర్ చూసారా ఎంత బాగుందో. కొంచెం వేస్తే చాలండి. అది కారం చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి. ఇది కొంచెం బాగా ముద్దలాగా టమాటా అంతా పట్టాలి. దానికి పట్టిన తర్వాత అది టమాటా కూడా బాగా ఎగిరిపోయి కొంచెం దగ్గరికి అయిపోవాలి. పచ్చివాసన అంతా పోవాలి దాంట్లోదంతాను. టమాటా అంతా బాగా దగ్గరికి అయిపోవాలండి. టమాటా చూసారు కదా, ఈ రకంగా అయిపోవాలి టమాటా అంతా. అందులోని మ్యాగీ మసాలా వేసేసుకోండి. మ్యాగీ మసాలా వేసుకొని మళ్ళీ బాగా దాన్ని ఒకసారి కలుపుకొని, మ్యాగీ మసాలా కూడా దాంట్లోకి ఆ ఫ్లేవర్ అంతా వస్తుందండి. అప్పుడు కొంచెం మనకి జ్యూసీగా ఉండాలి కదండి, గట్టిగా ఉండకుండా కొంచెం పొడిలాడుతూ ఉండడానికి కొంచెం లిటిల్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లో కూడా వాటర్ ఉంటుందండి. ఆల్మోస్ట్ అందులో కూడా చాలా వాటర్ ఉంటుంది. సో అందుకే అది కూడా వేసేసుకొని ఆ వాటర్తో పాటు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ యమ్మీ ఇన్స్టెంట్ పాస్తా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది వండుతుంటేనే. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పాస్తా. చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కమెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్